గెలుపే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అరాకుర పనులు చేసి పూర్తిగా హామీలు నెరవేర్చినట్టు మహాసభలు నిర్వహించడం ప్రజలను వంచడమేనన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిలేసిందని సూర్యచంద్ర విమర్శించారు. మహిళలకు ప్రతి నెల ఇవ్వాల్సిన 1500 రూపాయలు మహాశక్తి పథకం ఏమైందని, నిరుద్యోగులకు నెలకు 3000 భృతి ఇస్తామన్న హామీ ఏ తీరానికి చేరిందని, కౌలు రైతులకు 20,000 రూపాయలు సహాయం ఎక్కడని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న మాట ఏమైందని, వృద్ధులు వితంతువులు వికలాంగుల పింఛన్ల పరిస్థితి ఏంటని, కాపు ఎస్సీ బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా ఉత్సవాలు ఎలా చేసుకుంటారని సూర్యచంద్ర ప్రశ్నించారు. జగ్గంపేట నియోజకవర్గంలో 25,000 ఇళ్లు నిర్మిస్తాం, 25,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన ఎమ్మెల్యే కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు ఇప్పుడు ఆ హామీలను పూర్తిగా మర్చిపోయారని సూర్యచంద్ర మండిపడ్డారు. హామీల అమలులో సున్నా సాధించిన వీరు 200 కోట్ల అవినీతి మార్కును దాటి దోపిడీలో మాత్రం రికార్డు సృష్టించారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఏలేరు నది ఆధునీకరణ చేస్తామన్నారు. ఇసుక తోడేళ్లు, మట్టి కొల్లగొట్టి మట్టికి రెక్కలు, ఛిద్రమవుతున్న గ్రామాల రోడ్లు. ఇగోండి ఎంత ఎంత అన్యాయమో చూడండి. ఆ ఎమ్మెల్యే గారు కూడా ఒక తిరుగుతాడు, ఒక దుర్మార్గుడు. ఈ మన శృంగరాయనపాలెం బెడ్ రెగ్యులేటర్ ఆనుకుని తీసేస్తున్నాడండి మట్టి. అక్కడ బెడ్ రెగ్యులేటర్ నిర్మాణం ఇది గోళ్ళ వెనకాల. ఆ బెడ్ రెగ్యులేటర్ నిర్మాణాన్ని ఆనుకుని 200 ప్రొక్లైనర్తో తీసేస్తున్నారు. ఎంత దారుణం చూడండి. అసలు ఏమైపోతుంది అక్కడ? ఆ నిర్మాణం పడిపోద్దేమో, రైతులకి నీరు వెళ్దేమో అన్న ఆలోచన జ్ఞానం లేదు. డబ్బు వచ్చేయాలంతే. ఏమంటే ఇవన్నీ కూడా మేము అధికారులకు ఫిర్యాదు చేస్తుంటే అధికారులు వస్తారు. అక్కడ నుంచి అధికారులు బయలుదేరి ముందు ఫోన్ చేస్తున్నారు వీళ్ళకి, మేము వచ్చేస్తున్నామండి అని చెప్పేసి. వీళ్ళు వెళ్తున్నారు, ఏమీ లేవని చెప్పేసి రిపోర్ట్ తయారు చేసి ఏమీ లేవని. ఆఖరికి విఆర్ఓల్ని పోలీసుల్ని అందరినీ వేస్తారు, ఏవీ లేవని అంటారు. ఎందుకంటే అక్కడ మా టోల్గేట్ దగ్గర ప్రతిరోజు సాయంత్రం ఎస్ఐ గారు అవ్వచ్చు, సిఐ గారు అవ్వచ్చు, అక్కడ వాహనాలు తనిఖీ చేస్తారండి. బళ్ళుకి రికార్డులు ఉన్నాయా లేవా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ కానీ, ప్రతి వాహనాన్ని ఆపి నోట్లో గొట్టం పెడతారు. వెంటనే టెస్ట్ చేసి 10,000 రూపాయలు ఫైన్ కోర్టుకి వెళ్ళి కట్టేయమంటారు. ఇంచుమించు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవ్వచ్చు, లైసెన్స్లు రికార్డులు లేని వాటి మీద ఇంచుమించు చాలా కేసులు కడతారు. ఎక్కడంటే మన కృష్ణవరం టోల్గేట్ దగ్గర. మద్యం అమ్మేది వాళ్ళే, మద్యం తాగించేది వాళ్ళే, మళ్ళీ నోట్లో గొట్టం పెట్టి 10,000 రూపాయలు ఫైన్ వేసేది గవర్నమెంటే. అంటే మేము తప్పంటలేదు, ఎందుకంటే ఆ రకమైన చేయకపోతే వాళ్ళు ఎక్కడో ఇక్కడికి వెళ్ళి ఎదరికి వెళ్ళి గుద్దొచ్చు, ఎవరన్నా చనిపోవచ్చు, వాళ్ళు చనిపోవచ్చు. పోలీసు వారు చేసింది నేను తప్పని అంటలేదు. కానీ మరి 20 టన్నులు వెళ్లాల్సిన ఇసుక అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు, 50 టన్నులతో పైకి లోడు వేసుకుని వీళ్ళ ముందు నుంచే ఎవరైతే ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా గొట్టాలు పెట్టి చెక్ చేస్తారో వాళ్ళ ముందు నుంచే తిరుగుద్దండి యూటర్న్ వేసుకుని లారీలు, ఎమ్మెల్యే గారి నవీన్ గారి లారీలు. దానికి రసీదు ఉండదు, సేన్ రైజ్ ఉండదు, పర్మిషన్ ఉండదు. మేమందరం రోజు ఫిర్యాదు చేస్తూనే ఉంటాం, దాన్ని పట్టించుకోరు. అవి కనపడవు, పెద్ద పెద్ద లారీలు కనపడట్లేదు పోలీసు వారికి. చిన్న చిన్న వాహనాలు మాత్రం గొట్టాలు పెడుతున్నారు, చెక్ చేస్తున్నారు, చేసేస్తున్నారు. అంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అని చెప్పేసి నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నా, అధికారులందరినీ అడుగుతా ఉన్నా. అంటే ఎంత దారుణం జరుగుతూ ఉంది. అడిగేవాడు ఎవడో ఉండకూడదు వీళ్ళకి. ఇది చూడండి, అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం అండి. అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం ఇది చెప్పింది ఎవరనుకుంటున్నారు? అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం. రాజమండ్రిలో కలెక్టరేట్లో కొల్లు రవీంద్ర గారు మరి జనవరి 7వ తేదీన, ఈ సంవత్సరం జనవరి 7వ తేదీన కొల్లు రవీంద్ర గారు మరి ఆయన అధికారులను ఆదేశించారు. ఏమనంటే అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం అని చెప్పేసి. అంటే జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్ అంతా కూడా నాకు తెలిసింది. మీరు ఉక్కుపాదం మోపేసి మైనింగ్ అక్రమ మట్టి పని ఏంటంటే అండి, మైనింగ్ చేస్తున్న వారిని ప్రశ్నించారు. ఎంత దుర్మార్గం! అక్రమ మైనింగ్ చేస్తున్నారు. 200 నేను నిరూపిస్తాను, లోకేష్ గారు వస్తా ఉన్నారు, నేను వెళ్తాను, కార్యక్రమానికి వెళ్ళి అన్ని చూపిస్తానంటే మరి జ్యోతుల నెహ్రూ గారు మనుషులను, టీడీపీ నాయకులు అందరినీ మా ఇంటికి పంపించి ఇక్కడికే
పంపించి నా పక్కన కూర్చుంటారట టీడీపీ నాయకులు అందరూ. ఏంటి మా ఇంటికి మీరు రావడమేటయా, మీ పార్టీ వేరు నేను వేరు అని చెప్పి అంటే వాళ్ళు వెళ్లకుండా మమ్మల్ని తోసి మాతో కావాలని ఘర్షణ పడి వెంటనే తోపులాట జరిగింది. వెళ్ళిపోయారు. చొక్కాలు ఏమి అందరూ బాగానే ఉన్నారు, హ్యాపీగా వచ్చారు, హ్యాపీగా వెళ్ళిపోయారు. ప్రతిపాడు హాస్పిటల్కి వెళ్ళిపోయి చొక్కాలు చింపేసుకుని పడుకున్నారు. ఒకళ్ళు మోసుకుని వెళ్ళడం అక్కడ. మళ్ళీ వాళ్ళని ఎమ్మెల్యే గారు వెళ్ళి పరామర్శించడం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారండి, ఇంచుమించు అన్ని సెక్షన్లు వేసి 10 మంది మీద. జ్యోతుల నెహ్రూ గారు అంటే ఉక్కుపాదం అంటే ఇదా? అక్రమ మైనింగ్ చేస్తున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తే ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. పోండి, నా మీద ఎన్ని కేసులు పెట్టినా నాకు బాధ లేదు, మీద ఎన్ని కేసులు పెట్టినా బాధ లేదండి. ఈయన సోమప్రకాశరావు గారండి, ఈయన వయసు 85 సంవత్సరాలండి. ఈయన పాటంశెట్టి గోవిందయ్య గారండి, 80 సంవత్సరాలండి. జ్యోతుల నెహ్రూ గారి కంటే మీకంటే 2-3 సంవత్సరాలు పెద్దోళ్లే. వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళ మీద కూడా కేసే, ఎస్సీ ఎస్టీ కేసు. నా పక్కన ఉంటారన్న. నేను రాజకీయాల్లోకి వచ్చి 30 సంవత్సరాల పైన అవుతా ఉంది. అప్పటి నుంచి నాతో ఉన్నారు వీళ్ళు. నేను వార్డు మెంబర్ పెట్టినప్పటి నుంచి నన్ను చెయ్యట్టుకుని తిప్పిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మేము చచ్చిపోయే వరకు కూడా నీతోనే ఉంటామని చెప్పేసి వాళ్ళు ఆ పిచ్చి ప్రేమ అంతే. సూర్యచంద్ర పక్కన ఎవడో ఉండకూడదు, ఎవడో తిరగకూడదు. వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ కేసు పెడదాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. మీకు కూడా 1000 మంది ఉండొచ్చు దళిత నాయకులు, వాళ్ళని ఉపయోగించి మీరు కేసు పెట్టచ్చు నా మీద. నాకు కూడా కనీసం 100 మంది అన్నా ఉండొచ్చు కదా నియోజకవర్గంలో. దాంట్లో 10 మంది మీ దగ్గరకు వచ్చి మీరు జోడించి కొట్టినట్టో లేకపోతే కులం పేరుతో దూషించినట్టో నా మీద మీరు కేసు పెట్టించినట్లుగా మా వాళ్ళు పెడితే మీ పరిస్థితి ఏంటండి? అంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసు కట్టరు. రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తే మీరు ఈ వయసులో కోర్టుల చుట్టూ తిరగలరా? నెహ్రూ గారు మీరు ఆలోచించండి. కానీ నేను ఆ పని చేయను, ఎందుకంటే మీరు తండ్రి సమానులు నాకు. నేను ఎట్టి పరిస్థితుల్లోని తప్పు చేయను. అంటే మీ యొక్క దిగజారుడు తలిస్తే ఉక్కుపాదం మోపమని చెప్పేలో ముఖ్యమంత్రి గారు ప్రశ్నించండి. అవినీతి చేసేస్తా ఉన్నారు, మైనింగ్ చేసేస్తా ఉన్నారు, మీ ఎమ్మెల్యే అనకొండా జగన్ అనకొండా మీకు కనిపించట్లేదా? మీరు ప్రశ్నించండి, మాట్లాడండి, నేనున్నానని చెప్పేసి 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎన్నికల సభలో చెప్పారు కదా. ప్రశ్నిస్తే కేసులు. ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎంతకాలం జైల్లో పెట్టుకుంటారో పెట్టుకోండి. మీ కడుపు మంట చల్లారద్దంటే జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధం, అందులో ఏమనుమానం లేదు. కానీ మీ అబ్బాయి నవీన్ గారిని ఎమ్మెల్యే చేయాలి మీరు ఉండగా అని చెప్పేసి ఒక ఆశ పడుతున్నారు. నెక్స్ట్ టైం నవీన్ గారు ఎమ్మెల్యేగా పోటీలో ఉంటారు కూటమి పార్టీ నుంచి. అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. నవీన్ గారు ఎమ్మెల్యే అవడానికి మీ ఆలోచనలు మీరు మార్చండి. ఎందుకంటే ఈ పనులన్నీ, ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా జ్యోతుల నవీన్ గారు ఎమ్మెల్యే అవుతారు, మీకు కూడా మంత్రి పదవి రావచ్చు. మేమందరూ కూడా మీరు చేసే మంచి పనులు అభినందిస్తాం. ఎందుకంటే నన్ను మీరు శత్రువు కింద చూడొద్దు. తెలుగుదేశం నాయకులకు కానీ జ్యోతుల నెహ్రూ గారికి కానీ నేను చెప్తా ఉన్నాను, పాటంశెట్టి సూర్యచంద్ర అంటే మీకు శత్రువు కాదు, నేను మీకు శత్రువు కాదు. మీరు చెప్పిన మాటలు, మీరు చెప్పిన హామీలు నెరవేర్చమని చెప్పేసి అడుగుతున్నాను. మీరు చేసే అవినీతి గురించి ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచించాలి. 200 కోట్లు దోచేశాడు నెహ్రూ గారు అని చెప్పేసి నేను ఎందుకంటున్నాను? 200 కోట్లు దోచింది గ్రామాలకు రావాలి, పంచాయతీలకు రావాలి. పంచాయతీలకు వస్తే మన ఊర్లో డ్రైన్లు అవుతాయి, అక్కడ మన ఊర్లో ఎన్నో అభివృద్ధి చేసుకోవచ్చు కదా. 200 కోట్లు ఉంటే మీరు దోచుకోవడం ఏంటి? అంటే ముందోడు దోచాడు కదా నేను దోచేస్తాను అంటే దోచుకోవడానికైనా మీరు రాజకీయాలని అడుగుతా ఉన్నాం. గతంలో దోచారు, మీరు ఆపాలి కదా, దాన్ని ఆపి గతంలో దోచిన దాన్ని మీరు కట్టించాలి కదా. నేను చెప్తా ఉన్నాను, ఎక్కడ మీరు ఎంత మట్టి తీశారు, ఎక్కడ తోలారు, కొలతలతో సహా నేను చూపిస్తానని నేను చెప్తా ఉన్నాను. మీరు గతంలో జ్యోతుల చంటిబాబు గారు మట్టి తినేశాడు, దోచేశాడు, అమ్మేశాడు అని మీరు చెప్పారు కాబట్టి మీరు ఎక్కడెక్కడ దోచుదించండి, వాళ్ళతో డబ్బు వెనక్కి కట్టించండి. ఈ 2 సంవత్సరాల్లోనే మీరు ఎక్కడ దోచారో ఏం చేశారో అన్నది నేను చెప్తాను, మీరు డబ్బు కట్టండి. ఇక్కడి నుంచి ఈ యొక్క అవినీతి ఆపండి. రేపు 2029లో మీ అబ్బాయి నవీన్ గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రయత్నం చేయండి అని జగ్గంపేట నియోజకవర్గ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము మీ ఎమ్మెల్యే గారు చెప్పేది మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఎప్పుడైనా పూర్తి చేస్తామంటారు. అది ఏ రకంగా సాధ్యం? ఇప్పుడు గలవరం ఎత్తిపోతల పథకం ఉంది, 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది అంటే ఒకేసారి అయిపోయేది కాదు కదా. అది నిర్మాణానికే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇంకా అది అతిగతి లేదు. ఏలేరు ఆధునీకరణ ఉందండి, ఏలేరు ఆధునీకరణ గతంలో చేస్తామన్నారు, చేయలేదు. చంద్రబాబు గారు కూడా ఎన్నికల సమయంలో చెప్పారు, మొన్న రాజపాలెం వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఏలేరు ఆధునీకరణ అనేది ఒక రోజు, ఒక నెల, 2-3 నెలలు జరిగేది కాదు, సంవత్సరాలు పడుతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఏలేరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 55 కిలోమీటర్లు ఉంది. ఇదిగో మేము గెలిచిన మొదటి సంవత్సరం ఒక
10 కిలోమీటర్లు చేసాం, తర్వాత సంవత్సరం 10 కిలోమీటర్లు చేసాం, తర్వాత సంవత్సరం 10 కిలోమీటర్లు చేసాం, మొదటి సంవత్సరం మేము ఈ 200 కోట్లు కేటాయించాం, తర్వాత సంవత్సరం 200 కోట్లు కేటాయించాం అని చెప్పేసి మీరు చేసింది ఏది, చెప్పేది ఏది అంటున్నాను. అది అసలు చేసింది మొదలు పెట్టిందే లేదు కదా. అదే రకంగా ఇక్కడ బ్రిడ్జ్ శృంగరాయనపల్లి అస్తమాపురం బ్రిడ్జ్ ఇల్లులు ఉందండి, 25,000 ఇల్లు నిర్మించాలి. 25,000 ఇల్లులు మీరు ఎక్కడ నిర్మించగలరు? ఒకేసారి ఎక్కడ అవుద్ది? 2 సంవత్సరాలు పూర్తయింది, కనీసం 10,000 మందికి ఇల్లు నిర్మించుంటే మేము మాట్లాడాం. సంవత్సరానికి 5,000 చొప్పున 10,000 మందికి ఇల్లు నిర్మించారు, మిగతా 3 సంవత్సరాల్లో ఇంకో 15,000 ఇల్లు నిర్మిస్తారని మనం భావించవచ్చు. అంటే మీరు అసలు చెప్పిన దానికి జరిగేదానికి సంబంధం లేదు. అదే రకంగా ఉద్యోగాలు అన్నారు, 25,000 మందికి ఉద్యోగాలు అన్నారు, కనీసం 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కదా, ఒకరికి ఇవ్వలేదే. అంటే ఇక్కడ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇంక 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు కాదు, ఇంక 2 సంవత్సరాలు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ 1 ఇయర్లో ఏ రకమైన పనులు జరగవు, యుద్ధాలు పోట్లాట్ల కిందే జరుగుతాయి తప్పించి నా పార్టీలోకి ఎవడొస్తాడో, నా పార్టీలో ఎవడుంటాడని చేర్పులు ఇవన్నీ ఉంటాయి తప్పించి ఏం జరగవు. లాస్ట్ 1 ఇయర్లో కూడా పనులు కూడా చేయరు ఎవరు కూడా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వస్తుందో రాదో, చేసినట్టు డబ్బులు వస్తాయో రావో, మళ్ళీ గవర్నమెంట్ వస్తే మారిపోతాయని ఎవరు కూడా చేయరు. నీకు ఉన్నది 2 సంవత్సరాలే, లాస్ట్ ఇయర్ నీకు అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉందని మనం అనుకోవద్దు. తప్పనిసరిగా ప్రతి క్షణం చాలా వాల్యుబుల్, ప్రతిరోజు మనం లెక్కేయాలి.